ఈ మధ్య కాలంలో అగ్ర హీరో విషయం కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించని సిచ్యువేషన్ ఇది అరైజ్ అయిన తర్వాత నాగేంద్ర కుమార్ గారు నెక్స్ట్ నుంచి ఫ్యాన్స్ అనేవారు ఒక సెలబ్రేషన్ మోడ్ని ఆపేసుకుంటారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటాయా ఇటువంటి ఘటనల తర్వాత? సెలబ్రేషన్స్ విషయంలో నిన్న జరిగింది, ఆగిపోయింది. భారీ కటౌట్లు ప్లాన్ చేస్తున్నారు, గజమాలలో సెలబ్రేషన్స్ అని రెడీ చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో ఆగిపోయిన తర్వాత ఒక షాక్లో ఉంటారు. నెక్స్ట్ కూడా ఇలాగే జరగచ్చేమో పెద్ద హీరోల విషయం అని చెప్పి. ఈ ఎన్విరాన్మెంట్ అలాగే ఎప్పుడు ఉండదండి. ఇది ఎప్పటికప్పుడు ప్రసూతి వైరాగ్యం లాంటిది ఇది. అంటే బాగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా మిస్ఫైర్ అయినప్పుడు కూడా మళ్ళీ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు మళ్ళీ రెన్యూడ్ మొమెంటము, రెన్యూడ్ ఎక్సైట్మెంట్, వాళ్ళు మళ్ళీ పునరోత్సాహంతో మళ్ళీ ముందుకొచ్చి పరిగెడతారు. వాళ్ళ హీరో సినిమా బ్రహ్మాండంగా ఆడాలని మళ్ళీ కళ్ళగంటారు, కోరుకుంటారు. ఆ యుఫోరియాలో ఉంటారు 100%. దానికేం లోటు ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు హీరోల అభిమానులు చాలా సంయమనంతో ఉండి వాళ్ళకి కడుపు మండో వాళ్ళకి కడుపు కాలో నిర్మాతలు ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించిందని వాళ్ళ మీద చూపించాల్సిన బాధ, ఆ ఉక్రోషం, ఆక్రోషం అవన్నీ కూడా ఎవరినో తీసుకెళ్ళి అందరికన్నా ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద హీరో మీదకి తీసుకెళ్ళి ఆయన వేరే సినిమాలు చేసుకుంటుంటే ఆయన మీద తీసుకెళ్ళి ఆబండాలన్నీ ఆయన మీద పెట్టడం ఏంటది? అసలు దానికి ఏమైనా మీనింగ్ ఉన్నదా? అసందర్భం కదా అది. అలాంటివే లేనిపోని వైషమ్యాలని పెంచుతాయి అభిమానులకి మధ్యలో. ఇప్పుడు మెగా అభిమానులు బాధపడరా? అలా మాట్లాడితే వాళ్ళకేం సంబంధము? వాళ్ళు రేపు సినిమా వాళ్ళ మెగాస్టార్ సినిమా రిలీజ్ కోసం వాళ్ళు అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఎలా చేయాలి, రిలీజ్ డే నాడు ఏం చేయాలి, ఎలాంటి సెలబ్రేషన్స్ చేయాలి అని వాళ్ళు ఫోన్ కాల్తో, అసలు ఫోన్ కాల్ లోడింగ్ అన్నట్టుగా ఫోన్ కాల్లో ఉన్నారు వాళ్ళు మెగా అభిమానులు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పట్టించుకునేటట్టు ఉన్నారా? ఎవరి అభిమానులు వాళ్ళది. రేపు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అందరి తాలూకా దృష్టి దాని మీద 100% ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఆ యుఫోరియా వేరు, ఆ వేరే యూనియన్స్ ఓపెన్ అవుతుంది ఆయనకి మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులు, చిన్న పిల్లలు, యూత్, ఆడపిల్లలు, ఫ్యామిలీస్. ఇప్పుడు మొన్న మీకెందుకు ఆ మీసాల పిల్ల పాట ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అదంతా ఎంత సెలబ్రేషన్, ఎక్కడి నుంచి వచ్చింది? ఊగిపోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఆయన మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీసాల పిల్ల సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో నయనతారకిను చిరంజీవి గారికి మధ్యలో ఉండే ఆ చిన్న ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఆ పాట ఉండడం, అదంతా అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఆ సాంగ్ బాగా వెళ్ళిపోయింది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద విపరీతంగా వాళ్ళు వీరంగం తొక్కే పరిస్థితుల్లోనూ వాళ్ళు పొనకల్లో ఉంటే, ఇప్పుడు ఈ రోజున బాలకృష్ణ వాళ్ళ అభిమానులకు సంబంధించిన ఉత్సవం ఇది, వాళ్ళ అభిమానులకు సంబంధించిన పండుగ, వాళ్ళ అభిమానులకు సంబంధించిన సెలబ్రేషన్ ఉత్సవం ఇది. దీనిలో చిరంజీవి గారిని తీసుకొచ్చి పట్టుకుని వచ్చి మాట్లాడడం అన్నది చిరంజీవి గారి అభిమానులు చాలా తీవ్రంగా కించపరిచే మాట అది.